ఈరోజు రాష్ట్రంలో గ్యాస్ కొరత చాలా తీవ్రంగా వేధిస్తున్నది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా గ్యాస్ సరఫరా తగ్గిపోయింది. ఇరాన్ నుంచి, రష్యా నుంచి గ్యాస్, పెట్రోలియం ప్రోడక్ట్స్ మనం దిగుమతి చేసుకోకూడదని అమెరికా పెట్టిన షరతులకి మన కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం లొంగిపోయినందువల్ల ఇక్కడ మనకి గ్యాస్ కొరతే కాదు, రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోలియం ధరలు పెరిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రీమియం పెట్రోల్ రేట్లు కూడా పెంచింది ప్రభుత్వం. తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నామని నిన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి కూడా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో గ్యాస్ని ప్రతి ఒక్కళ్ళకి, అటు చిన్న చిన్న వినియోగదారులకి, కమర్షియల్గా వాడుకునే వినియోగదారులకి, డొమెస్టిక్ కూడా సకాలంలో అందించాలంటే కొన్ని చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన కేజీ బేసిన్లో, కృష్ణా గోదావరి బేసిన్లో D6లో ఉన్నటువంటి గ్యాస్ని ప్రైవేట్ పరం చేసి అంబానీలకు పరం చేసినందువల్ల వాళ్ళు ఇక్కడి నుంచి పైప్ లైన్లు వేసుకొని ఇతర రాష్ట్రాలకి తీసుకుపోయి అత్యధిక లాభాలకు అమ్ముకుంటున్నారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసి అమ్ముకుంటున్నారు. మరోవైపు మనం విదేశీ మార్గద్రవ్యం ఖర్చు పెట్టి విదేశాలను దిగుమతి చేసుకునేటువంటి గ్యాస్ సరఫరా ఆగిపోయినందువల్ల ఇప్పుడు ఈ సంక్షోభం ఏర్పడింది. ప్రభుత్వమే ధర పెంచింది. దానికి తోడు బ్లాక్ మార్కెట్ విచ్చలవిడిగా పెరిగిపోతున్నది. చిన్న చిన్న హోటల్ వాళ్ళు, టిఫిన్ సెంటర్ల వాళ్ళు, స్ట్రీట్ వెండర్స్, వీళ్ళు ఈ గ్యాస్, కమర్షియల్ గ్యాస్ దొరకనందువల్ల కొంతమంది హోటళ్ళు మూసేసుకున్నారు, వాళ్ళు ఉపాధి కోల్పోయారు. కొంతమంది చిన్న చిన్న కొద్ది మొత్తంలో మాత్రమే అమ్మకాలు సాగిస్తున్నారు. వాళ్ళ ఉపాధి దెబ్బతిన్నది. రాబోయే రోజులు ఇంకా కష్టమని ప్రధానమంత్రి చెబుతున్న నేపథ్యంలో ఈ స్ట్రీట్ వెండర్స్, చిన్న హోటలైర్స్, టిఫిన్ సెంటర్లు ఇట్లా మూతపడినటువంటి వాళ్ళందరినీ, ఈ చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి ప్రత్యేకమైన ప్యాకేజీని ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే మన రాష్ట్రానికి అవసరమైనటువంటి గ్యాస్ మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నది. ఈ మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతున్న గ్యాస్ని మనకు దక్కకుండా ఇతర రాష్ట్రాలకు తీసుకుపోయే కాకుండా ఫస్ట్ ప్రాధాన్యత మన రాష్ట్ర అవసరాలకు కేటాయించి ఆ తర్వాత మిగిలిందే ఇతర రాష్ట్రాలకు తీసుకుపోయి బహిరంగ మార్కెట్లో వాళ్ళు అమ్ముకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మన కృష్ణా గోదావరి బేసిన్లో దొరికే గ్యాస్ని మన రాష్ట్రం ఉపయోగించుకుంటే ప్రతి ఇంటికి కూడా సకాలంలో సిలిండర్ అందించవచ్చు. ఈరోజు సిలిండర్ మనం ఎక్కడో గ్యాసు మ్యాంగ్లూరు నుంచి హైదరాబాద్, చల్లపల్లి నుంచి మళ్ళీ పైప్ లైన్లు ఇక్కడ తెచ్చుకుంటున్నాం. ఇక్కడ ఉన్న గ్యాస్ను మాత్రం మనం గుజరాత్కు పంపిస్తున్నాం, మహారాష్ట్రకు పంపిస్తున్నాం. ఇది చాలా అన్యాయం అనేటువంటిది. మన రాష్ట్రం ప్రజలు చాలా తీవ్రమైన నష్టానికి భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మన రాష్ట్రానికి మన గ్యాస్ని మన రాష్ట్రానికి కేటాయించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని అందుకు కేంద్రంతో పోట్లాడైనా సరే మన గ్యాస్ని ప్రతి ఒక్కళ్ళకి అందించాలి. ఇప్పుడు గ్యాస్ ఎవరైనా బుక్ చేసుకుంటే నిబంధనలు పెడుతున్నారు, వాటిని కఠినతరం చేస్తున్నారు. 25 రోజులు లోపల ఎవరైనా గడువు లోపలే బుక్ చేసుకుంటే బుకింగ్ కూడా క్యాన్సిల్ అయిపోవద్దు అని చెప్పి ఇప్పుడు తాజాగా కొన్ని వాళ్ళు మెసేజ్లు పంపుతున్నారు. ఇళ్లల్లోనూ గ్యాస్ కొరత ఏర్పడి, చిన్న చిన్న వాటికి గ్యాస్ కొరత ఏర్పడింది. మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయి ప్రజా జీవనమే స్తంభించిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకోవైపు విద్యుత్ ఛార్జీలు పెరిగి విద్యుత్ పరికరాలు వాడే వాళ్ళకు కూడా ఛార్జీలు పెరిగి భారాలు అవుతుంది. ఆ రకంగా మొత్తం ప్రజా జీవనం మీదనే అదనపు భారం పడుతున్నది. కాబట్టి ఈ యుద్ధం యొక్క భారం మన రాష్ట్ర ప్రజల మీద పడకుండా దానికి తగినటువంటి నివారణ చర్యలు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.